శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. మీనరాశి వారికి శనీశ్వరుడు వలన ఇబ్బంది కలుగుతుందండి. ఎందుకంటే ఇబ్బంది అంటే ఆల్రెడీ మీకు శనీశ్వరుడు అంటే శని దోషం ఉంది, ఏలేళ్త ప్రభావం అంటాం కదా. ఏలేళ్త ప్రభావం ఉన్న వారికి కష్టపడి పనిచేసే తత్వంలో ఉంటారు మీరు. కొద్దిగా నీటి వలన ప్రమాదం పొంచి ఉందండి మీకు. అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కానీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా నృత్యము, భరతనాట్యము, సంగీతము, అదే అలాగా మీకు కళారంగంలో అభిరుచి బాగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, గాయకులకి వాళ్ళకి పాటలు ఎక్కువ రావడము, బాగా సక్సెస్ఫుల్గా ఉండడము, ఫైనాన్షియల్గా బాగా వృద్ధి చెందడము జరుగుతుంది. మీకు చాలా బాగుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. అంతేకాదండి, రవి బుధుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది కదా మీకు. ఎప్పుడు మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలుద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి సహాయ సహకారాలు సలహాలు కూడా ఇస్తుంటారు మీరు, అది ఖచ్చితం. అలాగే మీకు కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొద్దిగా అసౌకర్యంగా ఉండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా చతుర్థ భావంలో రవి ఉన్నాడే, గురుడు ఉన్నాడని అనుకునేవాళ్ళం బ్రహ్మాండంగా. కానీ రవి బుధులు కూడా ఉన్నారండి. చతుర్థ భావంలో రవి బుధులు గురుడు ఉండడం వల్ల ఒక యోగాన్ని ఇస్తారు. జనరల్గా బుధాదిత్య యోగం ఉంటుంది. గురు ప్రభావం వల్ల మీకు ఒక ఏంటంటే వేదశాస్త్ర అభివృద్ధి చేస్తూ ఉంటారు. వేదశాస్త్రంలో ఎడ్యుకేషన్ ఉంటారు, విద్య బాగా వచ్చేట్టు చేస్తుంటారు, మీరు నేర్చుకుంటారు. అలాగే చతుర్థ భావంలోనే గురుడు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి ఆహార పానీయాలు చక్కగా అనుభవించడం, అదృష్టం కలగడము, ఆభరణ ప్రాప్తి, అలాగే సంగీతంలో బాగా మీకు మీరే సాటి అనిపించుకోవడము. రవి బుధులు కూడా పంచమస్థానంలో అదే చతుర్థ భావం ఉండడం వల్ల మీకు ఫైనాన్స్ రంగంలో విద్య రావడము, తల్లిగారి యొక్క అభిమానం చాలా ఉండడము, ప్రేమ. అంతేకాకుండా చదువులో ఆటంకాలు లేకుండా ఉండడము. రైతులకి మాత్రము కాదు, రైతులకు కూడా పంటలో ధనప్రాప్తి కలగడము. కానీ వాళ్ళకి వర్షాల వలన, పిడుగుల వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. కుజబుధులు పంచమస్థానంలో కర్కాటక రాశిలో ఉండాలంటే అదృష్టం ఏంటంటే అంటే ప్రతి పనిని స్పీడ్గా చేస్తారు. ఏ కార్యక్రమం ఇచ్చినా సరే, ఏ పని ఇచ్చినా సరే స్పీడ్గా చేస్తారు. అంతేకాకుండా డాక్టర్స్ వృత్తిలో మీరు ఉంటారండి, మీరు డాక్టర్స్గా ఉన్నారు. అంతేకాకుండా డాక్టర్స్కి ఆపరేషన్స్ కూడా మీరు చేస్తారు. జాగ్రత్తగా కుజుడు బలం ఉండాలి కాబట్టి సుబ్రహ్మణ్య పూజ చేయండి. అంతేకాకుండా ఆడిటర్స్గా, మ్యాథమెటిషియన్స్గా, డాక్టర్స్గా, అలాగే యాక్టర్స్గా, అలాగే మీరు ఆస్ట్రాలజర్స్గా కూడా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. కుజుడు ఉన్నాడు కాబట్టి కదండి రాజకీయ రంగంలో పదవులు రావడము, కుజుడు ఉండడం వల్ల కానీ స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి ఉంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, అందులో కూడా బాగా కలిసి వస్తుంది. ఏదేమైనా కుజుడు మీకు కేతువు 6వ భావంలో బ్యూటిఫుల్గా బలంగా ఉండిపోయారు. ఆ ఇద్దరు చాలని మీ జాతకాన్ని తిప్పడానికి జూన్ మొత్తం. వాళ్ళిద్దరు చాలు. శని ప్రభావం కూడా ఉన్నా కూడా సరే మీరు చూసుకుంటామండి, అంత పవర్ ఉంటుంది కుజుడికి. వలన ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీరు డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా విదేశాల వెళ్ళడానికి స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే అద్భుతం అండి. కానీ భార్యాభర్తల యొక్క కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, అవ్వాల్సిన సంబంధాలు లేట్ అయిపోవడాలు ఇవి ఉంటాయి. మీకు గురుడు ప్రభావం వల్ల తలవంతలుగా వచ్చే ధనయోగం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు బాగా వస్తుంటుంది. అలాగే ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా, హ్యాపీగా ఉంటారు. అలాగే శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా, రోగాల దగ్గర రాకుండా
హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా 9th house చూసుకుంటాడు కదా, చూసుకోవడం వల్ల మీకు విదేశ పర్యటన ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్తారు, విదేశాల్లో బాగా చదువుకుంటారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసి తీరుతారండలో సందేహం లేదు. తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారితో వెళ్తుంటారండి మీరు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల దర్శనం బాగా ఉంటుంది మీకు. పైగా ఇంకా చెప్పాలంటే 6 పుణ్యక్షేత్రాలు సౌత్ ఇండియాలో పళ్ళని అంటాం కదా మనం, అవన్నీ కూడా చూడడానికి అవకాశాలు ఉన్నాయి. వెళ్తారు కూడా. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇష్టం కదండి మీకు. ఒక మాట చెప్పాలంటే ఆయన దేవుడు, మీకు అంత పవర్ ఉంటుంది. సరే, అది పక్క పెడితే ప్రొఫెషనల్గా మీకు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో మీకు రావడము, అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దేవాలయాలకు అధికారిగా ఉండడము, అర్చకత్వం ఉండడము, అలాగే వేద శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆ ఉద్యోగాల్లో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉండడము, ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉండడము జరుగుతుంది. హార్స్ రైడింగ్ చేస్తారండి, మర్చిపోయి చెప్పడం మీకు. హార్స్ రైడింగ్, అశ్వ విద్య మీకు వస్తుంది. కొంతమంది ఉన్నారు అశ్వాలంటే బాగా ఇష్టపడుతుంటారు. అందులో కొంతమంది వైట్ హార్స్లు, బ్లాక్ హార్స్ అంటాం. వాటికి బ్యూటిఫుల్గా మీకు బ్లాక్ అంటే వైట్ హార్స్ బాగా ఇష్టం. ఎందుకంటే నేను కొంతమంది చూసాను కాబట్టి చెప్తున్నాను. సో అద్భుతంగా మీకు బాగా ఉంది, అవకాశం ఉంది. ఉద్యోగంతో పాటు అన్ని అవకాశాలు బ్రహ్మాండంగా మీరు మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా రాహు 12 భావంలో ఉన్నాడు. రాహు 12 భావంలో ఉన్నాడంటే కొద్దిగా మీకు ఇబ్బందికరమైన వాతావరణమే. అంటే ఏంటి, గృహాల్లో పీడని, దూర బంధువులు ఇబ్బందిగా ఉండడం అని కొద్దిగా చిన్న ఇబ్బంది ఉందండి మీకు. కాబట్టి మీ రాహుకి గురుదృష్టి ఉంది, సేఫ్ మీరు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి చిన్న అనారోగ్యం లేకుండా, శని వలన రాహు వలన వచ్చే దోషాలు లేకుండా మీరు కాపాడబడతారు. పైగా చెప్పాలంటే రాహుకేతువులే కదండి మీకు కాలసర్పదోషంలో ఉన్నారు. మీకు ఈ రాశి మొత్తం కాలసర్పదోషంలో ఉన్నారు కదా మీకు. రాహుకేతువులు ఉండడం వలన శనీశ్వరుడు కూడా నీటి ప్రమాదాలు ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ముఖ్యంగా ఫస్ట్ మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, తర్వాత అమ్మవారిని పూజించాలండి. అమ్మవారి యొక్క ప్రభావం ఉండాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మందపల్లి వెళ్ళడం కానీ, లేదా మీ దగ్గర ఊళ్ళలో ఉండడం కానీ, శనీశ్వరుడికి జపాలు కూడా చేయించుకుంటే మరీ మంచిది. అది మీ ఇష్టం. సో 2.5 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కాకపోతే అంటే కాలసర్పదోషంలోనే గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల మనం అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. కానీ కుజుడు అక్కడ వెరీ 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 స్ట్రాంగ్గా, చాలా మీకు పట్టుదలగా, మీకు పట్టుదల ఉంది లేదు కానీ ఆయన మాత్రం పట్టుదల ఉంది. మీకు ఏమైనా సరే మిమ్మల్ని బాగు చేయాలని అంత వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. 6వ భావంలో ఉన్న కుజుడు పర్ఫెక్ట్గా మారాడు. కాబట్టి మీరు అమ్మవారు పూజ చేసుకోండి. ఈ నెల 14వ తారీఖున మన వినాయకుడి గణపతి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. అలాగే 30వ తారీఖుని స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజలు. ఇలా పూజలు చేసుకోవడం వల్ల, దైవభక్తి ఉండడం వల్ల ప్రతి రంగంలో మీరు ముందంజలో ఉంటారు. 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సమయకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత శుభఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక, అంటే కలియుగంలో గౌరీదేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను. అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి, 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో, అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాశుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి.
అంతేకాకుండా 30 తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, ముఖ్య 30 తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభ ఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.